నా పేరు ఎం శేషు. నేను టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తున్నాను. అట్లాగే ప్రస్తుతము ద విశాల సహకార సంఘం ఎల్కతుర్తి సొసైటీ వైస్ చైర్మన్గా పనిచేస్తున్నాము. గతంలో నేను ఎల్కతుర్తి మా భార్య ఎల్కతుర్తి ఎంపీటీసీగా కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున పనిచేశారు. 2014తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎల్కతుర్తి గ్రామానికి మేము ఫస్ట్ ఎంపీటీసీగా కూడా గుర్తింపు వచ్చింది. అట్లాగే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుండి ఈరోజు వరకు కూడా మేము తెలంగాణ ఉద్యమంలో అనేక ఉద్యమాలు చేసి మేము తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రాష్ట్ర ఏర్పాటులో కూడా ఎల్కతుర్తి మండలం క్రియాశీలక పాత్ర పోషించింది. అట్లాగే ఎల్కతుర్తి మండలం అనేది గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చివరి మండలంగా ఉండేది. దాంతో మేము వరంగల్ మరియు కరీంనగర్ సరిహద్దు మండలంగా ఉండి తెలంగాణ ఉద్యమాన్ని ఎల్కతుర్తి మండలాన్ని ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ దృష్టికి వెళ్ళే విధంగా ఉద్యమాలు చేసినాం. ఇక్కడ నేనైతే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితిలో నాకు ఓటు హక్కు రైతు నాగలి గుర్తు నుండి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మేము తెలంగాణ రాష్ట్ర సమితిలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాం. అట్లాగే 14 సంవత్సరాలు ఉద్యమ చరిత్ర చెప్పుకుంటే నేను తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షునిగా, తెలంగాణ జేఏసీ ఎల్కతుర్తి మండలి చైర్మన్గా, అట్లాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము మొదటి ఎంపీటీసీగా, ప్రస్తుతము ఎల్ఎస్ఈఎస్ వైస్ చైర్మన్గా కూడా కొనసాగుతున్నాం. తెలంగాణ ఆవిర్భావం అనేది తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడినాడు నేను కరెక్ట్ 17-18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వివక్ష ఎదుర్కొన్నదో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాతనే మాకు తెలిసింది. దానికి మేము ఆకర్షితులమై తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమంలో పనిచేస్తూ దాదాపు 14 సంవత్సరాలు అనేక కేసులను, రైల్వే కేసులను, పోలీస్ కేసులను అన్నీ ఎదుర్కొన్నాము. దాదాపు నా ఒక్కడి మీదనే దాదాపు ఒక 50 కేసుల పైన ఉండే గతంలో. అలాంటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఈ 10 సంవత్సరాల్లో మేము స్వయంగా గ్రామీణ ప్రాంతంలో ఉండడం వల్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలు చూసినాం. ఒక ఇంటికి కేసీఆర్ పథకం అనేది రాకుండా ప్రతిదీ అడగకుండానే అది కూడా కొందరు మేనిఫెస్టోలో పెట్టని అంశాలను కూడా కేసీఆర్ గారు ప్రపంచ దృష్టిని ఆకర్షించే పథకాలను తీసుకొచ్చిండు. అందులో ముఖ్యంగా రైతు బీమా అనేది మేము గతంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు ఒక రైతు చనిపోతే కనీసం ఆపద్బంధు పథకం కింద 50,000 రూపాయలు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఇవ్వాలంటే మేము వాళ్లకు ఎంతో కొంత లంచం ఇచ్చి 50,000 రూపాయలకు కనీసం 15,000 నుంచి 20,000 ఖర్చు పెడితే అది కూడా 10-12 మంది చనిపోతే ఒక్కరిద్దరికే వచ్చే పరిస్థితి ఉండే. అదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతు బీమా అనేది ప్రతి రైతుకు 57 సంవత్సరాల్లో రైతు బీమా అనేది ఎంత ఉపయోగపడ్డదంటే నాకు సంబంధించి మా ఊళ్ళోనే దాదాపు ఒక 10 మంది రైతులు చనిపోతే వాళ్ళు ఆర్థికంగా దీన స్థితిలో ఉన్న దానికి వచ్చేసి అట్లాగే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆపద్బంధు పథకం అనేది కేవలం యాక్సిడెంటల్ డెత్ అయితేనే వచ్చేది. కేసీఆర్ వచ్చిన తర్వాత నార్మల్ డెత్ను చేసి ఆ కుటుంబాన్ని ఒక 5 లక్షల రూపాయలు, అది కూడా దశదిన కర్మ కంప్లీట్ అయిపోయి రోజు లోపలనే మనకు 5 లక్షల రూపాయలు వాళ్ళ నామినీ పేరు మీద అకౌంట్లో జమ అయ్యేది అనేది ఇది ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన అంశంగా చేసిన. అట్లాగే మేము ఎంపీటీసీ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత మా మండలంలో దాదాపు కొన్ని వందల చెరువులను మిషన్ కాకతీయలో బాగు చేసి, అలాగే మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు అందించి ఈ వ్యవసాయానికి అనేక రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు మొదట శాంతి భద్రతల అంశం అనేది రాష్ట్రం అనేది శాంతియుతంగా ఉంటేనే మనకు పెట్టుబడిదారులు వస్తారనే ఉద్దేశంతో ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి పోలీసింగ్కు గతంలో మా పోలీస్ స్టేషన్కి వెళ్తే కనీసం వాళ్లకు స్పాట్లోకి వెళ్ళాలంటే వెహికల్ సౌకర్యం కూడా ఉండేది కాదు. అప్పుడున్న జీబులను కానీ ఆటోలను కానీ పట్టుకొని పోలీసులు ఏదైనా సంఘటన జరిగితే ఆ సంఘటన స్థలానికి వాళ్ళు చేరుకోవాలంటే కూడా ఇబ్బంది అయ్యేది. అదే కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకు ప్రతి పోలీస్ స్టేషన్కి మంచి వెహికల్ ఇన్నోవాలు కానీ బొలేరోలు కానీ ఇచ్చి ప్రతి చిన్న సంఘటన జరిగినా కూడా క్షణాలలో అక్కడ పోలీసు వాళ్ళు ఉండేటట్టు చేసి వాళ్లకు అనేక సౌకర్యాలు కల్పించడం వల్ల ఈరోజు హైదరాబాద్లో కానీ చుట్టూ మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యవస్థలో కానీ పోలీసులు శాంతి భద్రత విషయంలో మంచి కృషి చేసినారు. దానికి ముఖ్య కారణం కేసీఆర్ కల్పించిన మౌలిక వసతులతో పాటు ప్రతిదీ ఆయన దూరదృష్టితో చూడడం వల్ల అనేక హైదరాబాద్ సిటీలో అయితే మనం చూస్తే సీసీ కెమెరాలు
కమాండ్ కంట్రోల్ రూమ్ ఇట్లాంటివి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు. కాబట్టే ఈరోజు 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం అనేది శాంతి భద్రతల విషయంలో ముఖ్యంగా అనేక మంచి మలుపులు తీసుకున్నది. అట్లాగే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైన అలజడి అనేది ఉన్నది. రైతాంగం దృష్టిలో చూసుకున్నా లేకుంటే శాంతి భద్రతల దృష్టిలో చూసుకున్నా కూడా ఇవాళ తెలంగాణ పల్లెల్లో తీవ్రమైన అలజడి అనేది రేకెత్తుతున్నది. అట్లాగే విద్య విషయంలో మా ఎల్కతుర్తి మండల కేంద్రంలోనే గురుకుల పాఠశాలలకు ముఖ్యంగా విద్యార్థులందరికీ గతంలో సన్న బియ్యం లేకుండేది, దొడ్డు బియ్యంతో వాళ్ళు అనేక ఇబ్బంది పడేది. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కానీ గురుకుల పాఠశాలలో కానీ సన్న బియ్యం మా పిల్లలు అంటే ధనవంతుల పిల్లలు ఎట్లయితే సన్న బియ్యం తిని వాళ్ళు ఆరోగ్యంగా ఉండరో పిల్లల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఈ గురుకుల పాఠశాలలో చదువుకునే పిల్లలకు కూడా సన్న బియ్యం ఇచ్చి అట్లాగే వాళ్లకు మౌలిక వసతులతో పాటు వాళ్ళకు సంబంధించిన మిగతా వస్తువులు వాళ్ళకు రేట్లు పెంచి మెస్ ఛార్జీలు కూడా పెంచి కేసీఆర్ గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టి మెడికల్ కాలేజీలో కూడా నీకు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి దేశంలోనే వాళ్ళ మెడికల్ కాలేజీలు ఎక్కువ సీట్లు ఉన్న రాష్ట్రం ఏదంటే అది తెలంగాణ వైపు చూసేటట్లు విద్య వైద్య రంగంలో అనేక అధ్యక్షులు. అట్లాగే మా పక్కనే హన్మకొండలో ఎంజీఎం హాస్పిటల్ను దాదాపు 12 నుంచి 15 అంతస్తులకు పెంచి దాన్ని వైద్య రంగంలో కీలకమైన మార్పులు తీసుకొచ్చినారు. కానీ దురదృష్టవశాత్తు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఎంజీఎంను అక్కడనే పక్కకు పెట్టి దాన్ని చోద్యం చూస్తున్నారు. ఇప్పటికైనా కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్న దాదాపు 4 జిల్లాలకు పెద్దది ఎంజీఎం హాస్పిటల్. ఆ ఎంజీఎం హాస్పిటల్ను ఇప్పటికైనా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. లేదంటే ప్రజలు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తిరగబడతారు. 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుండి దాదాపు 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడిగా కేసీఆర్కు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయిన తర్వాత తెలంగాణ దాదాపు స్వరూపాన్నే మార్చేసిన ఘనత కూడా కేసీఆర్కే ఉంటుంది. ఎందుకంటే 10 సంవత్సరాల్లో నీకు గ్రామీణ ప్రాంతాల్లో పోతే ఆయన ఇంటింటికి ఇవ్వని పథకము లేదు, చేయని అభివృద్ధి లేదు. అట్లాగే 14 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాల్లో ప్రజలందరూ సంతోషాలతో గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఆసరా పింఛన్లు కావచ్చు, వితంతు పింఛన్లు కావచ్చు, లేదంటే ఒంటరి మహిళా పెన్షన్స్ కావచ్చు, బీడీల పెన్షన్స్ కావచ్చు, టాడీ ట్యాపర్స్ గీతా కార్మికులు కావచ్చు, నేత కార్మికులు ఏ రంగంలో తీసుకున్నా కూడా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రపదాన నిలిపినారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు 16 నెలల్లో ప్రజలు మళ్ళీ తిరోగమనం దిశగా ఈ రాష్ట్రం అనేది పయనిస్తుంది. కాబట్టి ఈరోజు ఇప్పటికిప్పుడు కనుక ఏ ఎలక్షన్లు పెట్టినా ముఖ్యంగా స్థానిక సంస్థల్లో ఎలక్షన్లు మాత్రం పెడితే టీఆర్ఎస్ కేసీఆర్ అనేటైనా మనం పోగొట్టుకున్నాం. కేసీఆర్ అనే వ్యక్తి మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే మనకు శ్రీరామ రక్షగా ఉంటుందని ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రజలందరూ భావిస్తున్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఏ ఎన్నికలైనా స్థానిక సంస్థలు కావచ్చు, అవి మిగతా ఎన్నికలు ఏదైనా కూడా టీఆర్ఎస్ని గెలిపించడానికి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించి మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ను చూడాలనే తపన గ్రామీణ ప్రాంత ప్రజల్లో ముఖ్యంగా అందరి దృష్టిలో పడ్డది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా మళ్ళీ 2 సంవత్సరాలకైనా తెలంగాణకు మళ్ళీ శ్రీరామ రక్ష ఎవరు అంటే కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరి అభిప్రాయం, మా అభిప్రాయం కూడా.